అపవాది అనొచ్చేమో, నువ్వు ఇంకా లేవనెత్తబడవు, నీవు ఈ బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేవు, ఇంకా ఈ జీవితం అయిపోయిందిలే, ఈ బంధకాల్లోనే ఉండు, ఈ కాడి క్రిందే నలిగిపో, ఇంకా నీకు విడుదల అక్కర్లేదు, స్వాతంత్రం నీకు వద్దు అని బహుశా అపవాది నిన్ను కృంగదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడేమో. యేసు నామంలో, శక్తిగల నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో నువ్వు లేవాలి. ఈరోజు బంధకాల్లోంచి బయటికి రావాలి. దేవుడిచ్చే పరిపూర్ణమైన ఆనందాన్ని, ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నావు? ఒకవేళ దూరదేశంలో ఉండి, ఎన్నో బంధకాల్లో ఉండి, దుఃఖంలో, వేదనలో ఉండి, ఏంటి జీవితం అని విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడో, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు నిన్ను బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వర్ధిల్లింపు చేస్తాడని, ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన ఎంతోమందిని అభివృద్ధి చేసిన దేవుడు ఆయన. ఇక వీరి జీవితం ముగింపులోకి వచ్చేసింది, ఇంకా వారి జీవితం ముగిసిపోయింది అన్న వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టి ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు. దిస్ ఈజ్ యువర్ టైం అండ్ దిస్ ఈజ్ యువర్ డే. ఇది నీ సమయం, ఇది నీ రోజు. దేవుని వైపు తిరుగు, ఆయన వైపు చూడు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి.